మరి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇంకా మనం మనము ఇంకొక అరగంటలో నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతా ఉన్నాం. మరి నూతన సంవత్సరాన్ని మనందరం కూడా ఎదుర్కొనబోతా ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా నూతన సంవత్సరాన్ని సంతోషంగా, ఆనందంగా, అతి ప్రాముఖ్యంగా దేవుని వాక్యముతో సంతోషించబడి నూతన సంవత్సరాన్ని మనందరం కూడా ఎదుర్కొందాం. సమయం అయితే లేదు, త్వరగానే నేను వాక్యములోకి వెళ్తా ఉన్నాను. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి ప్రతి వారు కూడా కీర్తనలు 34వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 12వ వచనం. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు, బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? నిజంగా ఈరోజు మనం నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతా ఉన్నాం. నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోబోతా ఉన్నాం. ఈ గడిచినటువంటి పాత సంవత్సరం దాటి నూతన సంవత్సరంలోకి వెళ్తున్నటువంటి మన జీవితంలో మరి ఈ నూతన సంవత్సరంలో నీవు బ్రతుక కోరటానికి ఇష్టపడతా ఉన్నావా? దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దు. ఒక 10 నిమిషాలు, పావుగంట నిశ్శబ్దంగా ఉండండి. వాక్యాన్ని మరి విని నూతన సంవత్సరంలోనికి మనం చాలా జాగ్రత్తగా, సంతోషంగా మనం వెళ్ళాలి. మీరు ఎవరు కూడా మాట్లాడొద్దు. దయచేసి మీ యొక్క మనస్సును, మీ హృదయమును వాక్యం మీదకి కేంద్రీకరించండి. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఈ సంవత్సరము 2025వ సంవత్సరంలో దేవుడు మనందరిని అడుగుతా ఉన్నాడు, మీరు బ్రతుక మీరు అనుకోవచ్చు మేమందరం బ్రతికే ఉన్నాం కదా, మేమందరం సజీవంగా ఉన్నాం కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీలో ఎవరైనా బ్రతుకు కోరువాడు ఉన్నాడా? మేలు నందుచు బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నారా? ఇంకా చాలా మంది కూడా ఈ సంవత్సరం అంతా ఎలా ఉన్నారంటే బ్రతుకుచున్నామన్న మాత్రమే కానీ వృద్ధులమే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు కానీ ప్రభువులో వారి ఆత్మీయ జీవితంలో బ్రతకటం లేదు. వారి ఆత్మీయ జీవితంలో చాలా మంది కూడా ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు. మరి వారి ఆత్మీయ జీవితంలో చాలా మంది కూడా మరి నిరుత్సాహమైనటువంటి జీవితంలో ఉంటా ఉన్నాడు. అయితే దావీదు భక్తుడు ఏమంటాడంటే, ఇక నుంచి నూతన సంవత్సరంలో నుంచి ఇక నుంచేను మీ బ్రతుకు దినములన్నీ కూడా మీరు సజీవంగా బ్రతకాలని ఆశపడుతున్నటువంటి ప్రతి వారు కూడా 2 చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని మహిమపడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మేమందరము దేవుని సన్నిధానం అందు దేవునిలో ప్రసన్నతను అనుభవిస్తూ మేము ఆత్మీయతలో ఈ సంవత్సరం నుంచైనను నూతన సంవత్సరం నుంచైనను మేము బ్రతకాలని ఆశపడుతున్నటువంటి వారికి మరి వాక్య భాగంలో కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. నిజంగా మేమందరం కూడా ఈ సంవత్సరము, ఈ నూతనమైన సంవత్సరంలో మేమందరం కూడా ప్రభువులో, దేవుని సన్నిధానంలో, ఆత్మీయ జీవితంలో ఉత్తేజించబడాలి, బ్రతకాలి అన్నటువంటి ఆశ ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఇప్పుడు 2 చేతులు పైకెత్తి ఉన్నారు. కాబట్టి బ్రతకాలంటే మనం ఏం చేయాలి? బ్రతకాలంటే ఆహారం తింటే శారీరకంగా బ్రతకడం, ఆత్మీయంగా మనం బ్రతకాలంటే, దేవుడు మనల్ని బ్రతికించాలంటే, దేవుడు మన సజీవంగా ఉంచాలంటే, ఆయన సన్నిధానంలో సజీవులంగా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడు బ్రతికింప చేయాలంటే కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని త్వరగా చదవండి, సమయం లేదు కాబట్టి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత అతని ప్రాణము తెప్పరిల్లెను, అతడు బ్రతికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంసోను గురించి రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి చెప్తున్నటువంటి మాట. సంసోన్ని అమాలేకుల మీద యుద్ధానికి, ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్తున్నటువంటి సంసోను ఏం చేశారంటే, వారి త్రాళ్ళను తీసుకొచ్చి వారు కట్టివేశారట. కట్టివేసి ఫిలిష్తీయులకు అప్పచెప్పారు సంసోను. ఎందుకంటే సంసోను చాలా బలాఢ్యుడు, అనేకమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి వాడు, దేవుని కొరకు బలంగా వాడబడినటువంటి సంసోన్ని ఎలాగైనా ఫిలిష్తీయులకు అప్పచెప్పాలని కొంతమంది ఏం చేశారంటే అతన్ని తాడు వేసి కట్టివేశారు. కట్టివేసిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, మరి ఫిలిష్తీయుని దేవుడు బలమునిచ్చినటువంటి దేవుడు, శక్తినిచ్చినటువంటి దేవుడు, గొప్ప యుద్ధములో సహాయం చేసినటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫిలిష్తీయుల యొక్క మరి వారు కట్టినటువంటి ఆ తాడుల నుంచి ఏం చేశాడంటే
పరిశుద్ధాత్మ దేవుడు సంసోన్ని దేవుడు విడిపించాడు. ఈ యొక్క రాత్రికాలం సమయంలో ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నటువంటి మన జీవితాల్లో మీరు ఎటువంటి అయినా కట్లు కట్టుకుని ఉన్నారేమో, ఎటువంటి బంధకాలతో బంధించబడి ఉన్నారేమో, ఎటువంటి అయినా శక్తుల చేత మీరు కట్టబడి ఉన్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, ఆ రోజు సంసోని యొక్క కట్లను దేవుడు తెంపివేసి సంసోనికి దేవుడు నూతనమైన ఆత్మనిచ్చి సంసోనికి దేవుడు నూతనమైన శక్తినిచ్చినట్లుగా ఇదిగో నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతున్న మన జీవితాల్లో, నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్న మన జీవితాల్లో, బ్రతకాలని ఆశపడుతున్నటువంటి మన జీవితాల్లో కూడా నీ కట్లను యేసు నామములో దేవుడి నూతన సంవత్సరములైన కట్లన్నీ కూడా తెంపివేస్తా ఉన్నాడు. సంసోని కట్ల చేత కట్టబడి కానీ వారు శత్రువులు కట్టించారు, కానీ సంసోన్ని దేవుడు కట్ల చేత కట్టి వచ్చావు. ఆ కట్లన్నింటిని కూడా తెంపివేశాడు, ఆ తాళ్ళన్నింటిని కూడా తెంపివేశాడు. ఎప్పుడైతే తెంపివేశాడో సంసోన్ చేసిన పని ఏంటంటే ఒక గాడిద ఎముకను తీసుకునంట ఫిలిస్తీన్లందరినీ కూడా హతము చేశాడు. ఫిలిస్తీన్లందరినీ హతము చేశాడు, శత్రువులను హతము చేశాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీకు ఇచ్చినటువంటి శక్తిని నువ్వు కోల్పోయి ఉన్నావేమో, నీకు ఇచ్చినటువంటి ఆత్మను కోల్పోయి ఉన్నావు. నూతన సంవత్సరంలో నూతనమైన ఆత్మను దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు, నూతనమైన శక్తిని దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. ఈ నూతనమైన ఆత్మతో నూతనమైన శక్తితో ఇదిగో అపవాది యొక్క శత్రువుల యొక్క కట్లను దేవుడు తెంపివేసి ఇదిగో నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత శత్రువులను ఎదిరించే శక్తి దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు నూతనమైన సంవత్సరంలో. ఫిలిస్తీన్ దేవుడు ఏం చేశాడంటే మరి సంసోని యొక్క బలము చేత ఫిలిస్తీన్ హతమార్చిన సంసోని జీవితం ఏమైందంటే ఒక దప్పిక కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. వెంటనే అతనికి శత్రువులు హతమార్చాడు, కానీ శత్రువులు కొట్టివేశాడు, కానీ శత్రువులు లయం చేశాడు, కానీ అతనికి ఒక దప్పిక కలిగిందంట. అతనికి ఒక దాహం కలిగి ఏం చేస్తాడు, అయ్యా ఇదిగో నాకు ఇప్పుడు దాహం కలిగి ఉన్నాను, ఇదిగో నేను తృప్తిపరచబడాలి, నేను నీళ్లు తాగాలని దాహముతో ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏ దాహముతో అయితే వచ్చి ఉన్నారో, నూతన శక్తి పొందాలని వచ్చి ఉన్నారు, నూతన ఆత్మను పొందాలని వచ్చి ఉన్నారేమో, నూతన స్వభావమైనటువంటి ఆత్మను పొందాలని ఆశపడి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఈ రోజు నువ్వే ఆశతో వచ్చావో మనం ఆరాధించేటువంటి దేవుడు చూస్తా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ సంవత్సరం అంతా కూడా నీవు ఏ దప్పిక కలిగి నువ్వు జీవించి ఉన్నావో అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, నీ దప్పికను దేవుడు తీర్చబోతా ఉన్నాడు, నీ యొక్క దప్పికను దేవుడు తీర్చబోతా ఉన్నాడు. నువ్వే ఆత్మతో నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చావో, ఏ దాహముతో దేవుని సన్నిధానానికి వచ్చావో, ఏ తృప్తి చేత తృప్తి చెందాలని దేవుని సన్నిధానానికి వచ్చావో, ఇదిగో దేవుడు సంసోని నీళ్ల చేత తృప్తినిచ్చినట్లుగా అతని ప్రాణమును తెప్పరిల్ల చేసినట్లుగా ఈరోజు వాక్యము చేత దేవుడు నిన్ను తెప్పరిల్ల చేస్తా ఉన్నాడు. సంసోనికి అతను త్రాగటానికి ఎంతో దప్పిక కలిగినప్పుడు వెంటనే ఏం చేశాడంటే యేసు ప్రభువు వారు అతనికి బలమునిచ్చినటువంటి దేవుడు, అతనికి శక్తినిచ్చినటువంటి దేవుడు ఏం చేశాడంటే సంసోని కోసం అంట లేహీలో ఒక గోతిని చీల్చి నీళ్లను బయలుదేరారు. అందరూ కూడా దేవునికి మహిమకరంగా ఆశీర్వాదకరంగా స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. సంసోని దప్పిక తీర్చడానికి, సంసోని బ్రతికించడానికి, సంసోనికి నీళ్ళనిచ్చి దాహము తీర్చడానికి దేవుడు అతను నమ్ముకున్నటువంటి దేవుడు, బలమునిచ్చినటువంటి దేవుడు చేసిన పని ఏంటంటే లేహీలోనికి దేవుడు దిగి వచ్చాడు. ఈరోజు మన మధ్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తా ఉన్నాడు. నూతనమైన సంవత్సరంలోనికి ఎదురుకుపోతున్న మన జీవితాల్లో, నూతనమైన సంవత్సరానికి వెళ్ళబోతున్న మన జీవితాల్లో ఒక దప్పిక కలిగినటువంటి వచ్చినటువంటి నీ జీవితంలో, ఒక ఆశ కలిగి వచ్చినటువంటి నీ జీవితంలోనికి ఇదిగో దేవుడు లేహీలోనికి వచ్చినట్లుగా శత్రువులందరూ ఎక్కడున్నారు తెలుసా? సంసోన్ని మరి తాళ్లతో కట్టినటువంటి శత్రువులు, సంసోన్ని హతము చేసినటువంటి శత్రువులు అందరూ ఎక్కడున్నారంటే లేహీలోనే ఉన్నారు. సంసోనికి దప్పిక కలిగితే ఎక్కడ నీరు తాగుదామన్నా ఎక్కడ నీరు దొరకలా. నీరు దొరికే స్థలం ఏంటంటే లేహీలోకి వెళ్తే నీరు దొరికింది, కానీ లేహీలో శత్రువులు ఉన్నారు, లేహీలో మరి అక్కడ హతమార్చినటువంటి ఫిలిస్తీన్లు ఉన్నారు. మరి దాహం కొరకు ఎక్కడికి వెళ్ళాలి? సంసోను తెప్పరెళ్ళబడతా ఉన్నాడు, ఎంతో దప్పిక చేస్తా ఉన్నాడు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, ఎక్కడికైతే నువ్వు వెళ్ళకూడదు అనుకుంటున్నావో, ఎక్కడికి వెళితే నువ్వు శత్రువులు పట్టుకుంటారో, ఎక్కడికి వెళ్తే నీవు ఆ శత్రువుల చేత చిక్కబడతావో అక్కడికి ఆ సంసోను యొక్క దేవుడు ఏం చేశాడు? ఆ లేహీలోనికి దేవుడు దిగి వచ్చాడు. నీ కష్టాల్లోనికి ఆయన దిగి వస్తాడు.
నీ సమస్యల్లోనికి ఆయన దిగి వస్తాడు, నీ వ్యాధి బాధల్లోనికి ఆయన దిగి వస్తాడు, నీకున్నటువంటి రుగ్మతల్లోనికి నా దేవుడు దిగి వస్తాడు. దావీదు భక్తుడు జిగట గల ఊబిలో నుంచి ఆయన నిన్ను పైకి లేవనెత్తును. ఈరోజు చాలా మంది కూడా అనేకమైన కష్టముల చేత, అనేకమైనటువంటి బాధల చేత, అనేకమైనటువంటి సమస్యల చేత చెక్కబడినటువంటి మన జీవితంలోనికి అగో సంసోను యొక్క దేవుడు, మనం ఆరాధించినటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆ సంసోను కోసము సంసోన్ని బ్రతికించడానికి ఎక్కడ దిగాడంట? లేహీలోనికి దిగి వచ్చాడు. ఈరోజు నిన్ను బ్రతికించడానికి, ఈరోజు నీకు మేలు పొందటానికి, ఈరోజు నువ్వు బ్రతకబోరటానికి నా దేవుడు నీ కొరకు ఆయన పరలోకము నుండి భూలోకమునికి దిగి వచ్చాడు. అదే క్రిస్మస్ ను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన నరావతారి ఈ లోకానికి వచ్చాడు, ఒక మానవుడుగా నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆనాడు సంసోను కోసము లేహీలోనికి దిగినటువంటి దేవుడు సంసోను కోసము లేహీలోనికి దిగంట ఒక గోతిని చీల్చి ఆ గోతిలో నుంచి ఏం కలిగింది? నీళ్లను బయలుదేరాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నటువంటి మన జీవితాల్లోకి, నూతన సంవత్సరంలో ఎదుర్కోబోతున్న మన జీవితాల్లోకి, ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు నీ కొరకు దిగి వచ్చి నీ కొరకు ఒక నీళ్ల గోతిని, జీవ జలపు ఓటను దేవుడు నీ కొరకు సిద్ధం చేయబోతా ఉన్నాడు. నమ్ముతూ ఉన్నావా? దేవుడు నీ కొరకు ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో ఏమి సిద్ధం చేస్తున్నాడు తెలుసా? ఒక నీళ్ల గల గోతిని నీ కొరకు సిద్ధం చేస్తా ఉన్నాడు. శత్రువుల మధ్యలో ఉన్నటువంటి నీ జీవితం, సమస్యల మధ్యలో ఉన్నటువంటి నీ జీవితం, అనేకమైనటువంటి మరి ఇబ్బందుల చేత, రోగముల చేత నువ్వు బంధించబడుతున్న నీ జీవితానికి ఇదిగో ఒక నేలను దేవుడు చీల్చివేస్తా ఉన్నాడు. నీ కొరకు సంసోని బ్రతికించినట్లుగా నీ ప్రాణమును ఆయన తెప్పరిల్లా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వరకు నీ ప్రాణం అలసిపోయిందా? నీ ప్రాణం కృంగిపోయిందా? దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నా ప్రాణము నాలో కృంగిపోయిందయ్యా, నా ప్రాణము నాలో కృంగిపోయింది. ఈరోజు నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, ఈరోజు నీవు మరి దప్పిక తీరినటువంటి స్థితిలో ఉన్నావేమో. దేవుడు అంటే మరి సంసోను యొక్క దప్పికను తీర్చంట. సంసోను దేవుడు ఏం చేశాడు? తెప్పరిల్లింపజేశాడు, సంసోని బ్రతికించాడు. ఈరోజు నిన్ను బ్రతికిస్తా ఉన్నాడు. నీవు నీ మేలు పొందడానికని బ్రతికిస్తా ఉన్నాడు, నీకు మేలు చేయడానికని సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు ఒక జీవపు ఓటనైనా సిద్ధపరిచి ఉన్నాడు, నీకు ఒక నేల బావిని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. అయితే నువ్వు బ్రతకబోరాలని ఆశపడతావు ఉన్నావా? దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నావా? దేవుని మేలు పొందాలని ఆశపడుతున్నావా? అయితే సంసోన్ని దేవుడు బ్రతికించాడు. సంసోను యొక్క ప్రాణమును దేవుడు తెప్పరిల్ల చేసినట్లుగా నీ ప్రాణమును ఆయన తెప్పరిల్ల చేయునుగాక. నిన్ను ఆయన సంసోని బ్రతికించినట్లుగా నిన్ను బ్రతికించునుగాక. 2వ రాజుల గ్రంథంలోని కనుక మనం వెళ్తే 17వ అధ్యాయము 17వ వచనములో అక్కడ ఒక సంఘర్షణ, మనకందరికీ తెలిసినటువంటి సంఘర్షణ అది. అక్కడ ఏలీ మనకు కనబడతా ఉన్నాడు. ఏలీకి 3.5 సంవత్సరములు కరువు సంభవించినప్పుడు దేవుడు అన్న, ఇగో నీవు సరేపతిలోనికి వెళ్ళి అక్కడ ఒక ఎదవరాలు ఉంది, ఆమె కరువులో ఉంది, ఆమె నీకు ఒక అప్పం పెడతా ఉంటది, ఆమె దగ్గర 3.5 సంవత్సరాలుండు, నేను నిన్ను పోషిస్తాను, కరువు కాలంలో ఆ కుటుంబాన్ని పోషిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఏలీ గారిని పంపించినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే అతడు వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగానే జరిగింది. 3.5 సంవత్సరములు ఏలీ బ్రతికాడు, ఆ కుటుంబం బ్రతికింది, ఆ కుటుంబం పోషించబడింది, ఆ కుటుంబంలో అద్భుతాలు జరిగినాయి, ఆ కుటుంబంలో పిండి తక్కువ కాలేదు, ఆ కుటుంబంలో నూనె తక్కువ కాలేదు. ఈ సంవత్సరం దేవుడు సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. నువ్వు సమృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తా ఉన్నాడు, జీవజలపు ఓటలోనికి నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఇక్కడ జరిగిన సంగతి ఏంటయ్యా అంటే 3.5 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ ఏలీ కుటుంబము, ఆ సరేపతి కుటుంబంలో జరిగిన సంగతి ఏంటయ్యా అంటే తన కుమారుడంట ఒకానొక దినమంది ఏమయ్యాడు? రోగి అయిపోయాడంట. రోగి అయిపోతే ఆమె ఏం చేసిందంట, అయ్యా నా కుమారుడు రోగి అయిపోయి మరణమునకు సిద్ధపడ్డాడయ్యా. 1వ రాజుల గ్రంథము 17వ వచనంలో మాట ఉంది, నా కుమారుడు రోగమునకు సిద్ధపడ్డాడు, చావునకు సిద్ధమైపోయాడు. నువ్వు ఈ 3.5 సంవత్సరం నా గృహముకు వచ్చింది ఎందుకయ్యా? నువ్వు నా పాపమును ఎంచడానిక, నాకు ఈ శిక్ష వేయటానిక నా గృహానికి ఎందుకు వచ్చావు? నా కుమారుడు చావుకు సిద్ధమైపోయాడు, నా కుమారుడు మరణానికి అయిపోయాడు, నా కుమారుడు రోగి అయిపోయాడు. ఈ ఎదవరాలంతా అడుగుతూ ఉంది. ఏలీ గారిని అడుగుతుందంట, అయ్యా 3.5 సంవత్సరాలు నా గృహంలో ఉన్నావు కదా, నీవు 3.5 సంవత్సరాలు నాకు సహాయం చేసావు, ఎందుకు వచ్చావు? నీవు వచ్చి 3.5 సంవత్సరాలు ఉన్నది ఇందుకేనా? నా కుమారుడు చావుకి సిద్ధమవటానికేనా? నా కుమారుడు మరణించడానికి నీవు వచ్చావా అని అడుగుతా ఉంది. నిజంగా ఆమె యొక్క విశ్వాసం ఎలా ఉంది? తన కుమారుడు రోగి అయి పడి ఉంటే ఆమె ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, నా కుమారుడు ఎందుకు ఇట్లా అయ్యాడు? నా కుమారుడు ఎందుకు ఇట్లా చావుకి సిద్ధమైపోయాడు? నీవు నా ఇంట్లో 3.5 సంవత్సరాలు ఉన్నావు కదా, ఎందుకు ఇలా జరిగింది? చాలా మంది జీవితాలు ఇదే, చాలా మంది కుటుంబాల్లో ఇదే. మేము ఎంతగా దేవుల్లో ఉన్నాం, మేము ఎంతగా దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉన్నాం, మరి మా కుటుంబంలో సమస్యలేంటి, మా కుటుంబంలో రోగాలేంటి, మా కుటుంబంలో ఇబ్బందులేంటి, మేము
పరిచర్య ఎంతో చేసావు, మరి ఏంటి ఎలా జరిగింది? ఇంకా ఆ మాట ఆమె అడుగుతా ఉంది, ఏమని అడుగుతుంది? 17 చూడండి. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలు ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము విలువ చాలినంత వ్యాధి గలవాడాయను. దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేసిందంట. చూడండి, తన కుటుంబంలో ఒక విషాదం జరిగింది, తన కుటుంబంలో ఒక సమస్య ఏర్పడింది, తన కుటుంబంలో దుఃఖము కలిగింది. అయితే యజమానుడు ఏమంటుందంట, నా దైవజనుడా, నాకెందుకు ఇలా జరిగింది? నా పాపములు జ్ఞాపకం చేసుకున్నావా? నా అతిక్రమములు జ్ఞాపకం చేసుకున్నావా? నా యొక్క పాపములు జ్ఞాపకం చేసి నా కుమారుడికి శిక్ష వేసావా అని అడుగుతా ఉంది. నిజంగా ఎంతమంది ఈ సంవత్సరం మాట ప్రభువుని అడిగి ఉంటారు? చాలా మంది కూడా కుటుంబాల్లో వచ్చే సమస్యలు బట్టి, కుటుంబాల్లో వచ్చే వ్యాధులు బట్టి, మనకు వచ్చే సమస్యలు, ఇబ్బందులు, మనకు వచ్చే రోగాలను బట్టి ప్రభుని ఎంతమంది ప్రశ్న అడుగుంటాం. ఈమె అడుగుతా ఉంది. ఏలి 3.5 సంవత్సరాల కుటుంబంలోనికి వెళ్ళాడు, 3.5 సంవత్సరాలు పోషించబడ్డాడు, 3.5 సంవత్సరాలు ఆమెకు ఆశీర్వాదం కలిగింది, 3.5 సంవత్సరాలు తన కుమారుడు చనిపోవాలనుకున్న వాళ్ళు దేవుడు బ్రతికించాడు. అయితే కుటుంబంలో ఒక రోగము కలిగినప్పుడు ఆమె అంటుంది, ఎందుకు వచ్చావు నా కుటుంబంలోనికి? దేనికి వచ్చావు నా కుటుంబంలోనికి? నా పాపములు జ్ఞాపకం చేసుకుంటాకు వచ్చావా? నా కుమారుడిని మరణానికి తీసుకెళ్తాకు వచ్చావా? ఎంతమంది ప్రభువుని అడుగుంటాడు, ఎందుకయ్యా మాకు ఈ సమస్య? మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు? దేనికి ఇలా చేశావు? మాకేంటి శిక్ష అని ఎంతమంది ప్రభువుని అడుగుంటాడు. అయితే ఏలి అంటున్నా ఉన్నాడు, అమ్మా, నీకు నేను ఇచ్చినటువంటి ఈ కుమారుడు, నీవు నన్ను కరువులో పోషించినటువంటి నీ యొక్క జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని బట్టి నీ కుమారుడు ఇంకెన్నడూ కూడా చావకుండా నేను ప్రభు దగ్గర మొర పెడతా ఉన్నాడు. మొర పెడతా ఉన్నాడు, అయ్యా, ఈమె నా కరువు సమయంలో పోషించింది, ఈమె నన్ను ఎంతగానో ఆదరించింది, ఈమె కుమారుడు మరణానికి సిద్ధమయ్యాడంటయ్యా, ఇతను ప్రాణమును తీసుకోవద్దు, ఇతను కుమారుడిని మరణానికి అప్పగించవద్దు అని ప్రభువుని బతులాడుకుంటా ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడు నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుని బతులాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బతులాడుతా ఉన్నాడు. అయ్యా, ఈ సంవత్సరం అంతా ఇష్టానుసారంగా తిరిగిన, ఈ సంవత్సరం అంతా పాపములో బ్రతికిన, ఈ సంవత్సరం అంతా వ్యతిరేకంగా ఉన్నా, ఈ సంవత్సరం అంతా నాకు వేరుగా బ్రతికిన, ఇదిగో ఈ కుమార్తె ప్రాణమును బ్రతికించమని ఇదిగో మనం ఆరాధించినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని బతులాడుతూ ఉన్నాడు. ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వు, ఈమె ప్రాణమును బ్రతికించు, ఈమె ప్రాణమును తెప్పనలా చేయి, ఈ ప్రాణమును తృప్తిపరచు, ఈమె ప్రాణమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మన పక్షాన మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఏలి బతులాడుతున్నట్లుగా ఆయన బతులాడుతూ ఉన్నాడు. నీ తోబుట్టు నీ కొరకు బతులాడుతూ ఉన్నారా? నీ తల్లిదండ్రులు నీ కొరకు బతులాడుతూ ఉన్నారా? నీ భర్త నీ కొరకు బతులాడుతూ ఉన్నారా? ఎవరో మన కొరకు బతులాడరు, కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం సృష్టించినటువంటి పరమ తండ్రి మన కొరకు ఈ సంవత్సరం ఒక దయా కిరీటంగా దేవుడు ధరింపజేశాడు. ఎన్నిసార్లు ప్రభుకి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాము ఈ సంవత్సరం, దేవునికి వేరుగా బ్రతికాము ఈ సంవత్సరం, ప్రభుకి వేరుగా బ్రతికి ఆయనకి నచ్చినటువంటి జీవితాన్ని జీవించినా కూడా దేవుడు మనల్ని కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృప మనందరికీ కలుగునుగాక, ఆయన కృప మనందరికీ కలుగునుగాక. ఈ సంవత్సరం నూతనమైన సంవత్సరంలో దేవుని కృప మనల్ని అనుగ్రహించబడుతూ ఉంది, దేవుని శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. దేవుడు బతులాడుతూ ఉన్నాడు. ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇస్తా ఉన్నాడు దేవుడు. సంవత్సరములు గతించిపోతా ఉన్నాయి, రోజులు గతించిపోతా ఉన్నాయి. ఇదిగో సమస్యలు అయితే తీరని పరిస్థితుల్లో ఉన్నాం, మన యొక్క బుద్ధి అయితే మారని పరిస్థితుల్లో ఉన్నాం, కానీ సంవత్సరములన్నీ కూడా వెళ్ళిపోతా ఉన్నాయి మన మీద నుంచి, కానీ మన జీవితము మార్పు చెందట్లా. ఏలి అడుగుతాడయ్యా, ఈమె కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈమె కుమారుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈమెను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ కుమారుని బ్రతికించయ్యా, ఈ కుమారుడికి ప్రాణం ఇవ్వయ్యా, ఈ కుమారుని లేవనెత్తయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు కూడా ఇదిగో కొన్ని ఆశీర్వాదాలు మోసుకుని తీసుకొస్తా ఉన్నాడు. ఇదిగో ఈ సంవత్సరం నీకు అవకాశం ఇవ్వబోతా ఉన్నాడు, ఈ సంవత్సరం నీకు తరుణాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. నీ సమయమును వ్యర్థం చేసుకోవద్దు, నీ ఆయుష్ని వ్యర్థం చేసుకోవద్దు, నీకున్న బలమును వ్యర్థం చేసుకోవద్దు. సంసోను యొక్క బలము దేవుడు అనుగ్రహించాడు కాబట్టి సంసోను కట్లను దేవుడు తెంపివేశాడు, నీళ్లను దేవుడు అనుగ్రహించాడు, ఒక గోతిని దేవుడు చీల్చివేశాడు, ప్రాణమును తెప్పరల్లా చేసినట్లుగా చేశాడు.
ఇదిగో నూతనమైన సంవత్సరం దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే నీ ప్రాణమును ఆయన తెప్పరెల్లా చేసి నిన్ను బ్రతికిస్తా ఉన్నాడు. నీ కొరకు ఒక నూతనమైన క్రియ చేయబోతా ఉన్నాడు, ఒక నూతనమైన క్రియ చేయబోతా ఉన్నాడు, ఒక నూతనమైన ఆత్మనికి ఇవ్వబోతా ఉన్నాడు, ఒక నూతనమైన ఆత్మ మనకి ఇవ్వబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన ఆత్మ ప్రతి ఒక్కరి మీదకు కూడా సంసారి మీదకి దిగినట్లుగా ఇదిగో ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక నూతనమైన ఆత్మ దిగబోతా ఉంది. మనందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని శక్తిని పొందుకొని సంసారు శత్రువులు ఎదుర్కొన్నట్లుగా ఈరోజు నీ సమస్యలు ఎదుర్కోవాలి, నీ శత్రువులను ఎదుర్కోవాలి. దేవుడు నీ కొరకు ఒక గోతిని సిద్ధపరుస్తా ఉన్నాడు, ఒక నీళ్ళ పావుని సిద్ధపరుస్తా ఉన్నాడు. నూతనమైన ఆశీర్వాదాలు బయలుదేరుతా ఉన్నాయి, నూతనమైనటువంటి మేళ్ళు బయలుదేరుతా ఉన్నాయి. కృప మనందరికి అనుగ్రహించబడతా ఉంది, ఆశీర్వాదాలు మనందరికి అనుగ్రహించబడతా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఒక నూతనమైనటువంటి ఆత్మ దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. మనం పొందుకోగలుగుతా ఉన్నామా? దేవునికి విరోధంగా బ్రతుకుతా ఉన్నామా? దేవునికి వేరే బ్రతుకుతా ఉన్నామా? యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. త్వరగా చదువుకుందాం. 11వ వచనంలో అక్కడ యెహెజ్కేలు గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? అక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే 11వ వచనంలో అక్కడ ఎముకలన్నీ కూడా ఏమని తెలుసా? ఇదిగో మనందరం కూడా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనందరం కూడా బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, నిరాశలో ఉన్నాం, మనం ఎండిపోయినటువంటి ఎముకల్లాగా ఉన్నాం. మనం బ్రతకలేము కదా, మనకు ఆశ లేదు, మన ఆశ అంతా కూడా విఫలమైపోయిందని ఎముకలంట ఎండిపోయిన ఎముకలు లోయల్లో మాట్లాడుకుంటున్నాయి, ఎండిపోయినటువంటి ఎముకలు చెప్పుకుంటున్నాయి. ఇదిగో మనం ఎండిపోయి ఉన్నాం, ఇదిగో మనలో జీవం లేదు, ఇదిగో మనలో ఆశ లేదు, ఇదిగో మనలో చిగురు లేదు, ఇదిగో మనలో ఎటువంటి చలనం లేదు. మనం బ్రతికించబడతామా? మనం జీవించబడతామా? ఈ సంవత్సరం దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీవు అనుకొచ్చి నేను ఎండిపోయి ఉన్నాను, నేను ఇదిగో బోడు బారిపోయిన జీవితాల్లో ఉన్నా, చిగురు లేని అనుభవాల్లో ఉన్నా, పచ్చగా లేని అనుభవాల్లో ఉన్నా, ఎండిపోయే నాలో ఏ ఆశ కూడా లేదు. ఎండిపోయిన ఎముకలు అనుకుంటున్నాను, మనలో ఏ ఆశ కూడా లేదు, ఏ ఆశ లేదు, మనం బ్రతుకుతామన్న ఆశ లేదు. ఈ సంవత్సరం ఒకవేళ ఆ నిరాశతో ఎక్కడికి వచ్చామేమో, అయ్యో మేము ఇంకా మాకే ఆశ లేవు, మేము బ్రతకలేము, మా ఆశలన్నీ మూడైపోయింది, మా ఆశలన్నీ కూడా పోయినాయి, ఏ ఆశ లేకుండా ఇక్కడికి వచ్చి ఉన్నామేమో, నిరాశతో ఇక్కడికి వచ్చి ఉన్నామేమో. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిరాశలోకి వచ్చినటువంటి నీ జీవితంలోనికి, నిరాశలో వచ్చినటువంటి నీ జీవితంలోనికి, ఎండిపోయినటువంటి నీ జీవితంలోనికి, మోడు మారినటువంటి నీ జీవితంలోనికి దేవుడు చిగురు వేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలు చెప్పుకున్నాయంట, లోయల్లో కూడా చెప్పుకున్నాయా, మనం ఎండిపోయామేమో, మనకు ఆశ లేదు. ఆశ లేని జీవితాల్లో ఉన్నామా? ఈ సంవత్సరం అంతా కూడా నీవు ఆశ లేకుండా బ్రతికావేమో. ఏంటి నా ఆశ? ఎప్పుడు చూసిన అప్పులు, ఎప్పుడు చూసిన సమస్యలు, ఎప్పుడు చూసిన రోగాలు, ఎప్పుడు చూసిన రుగ్మతలు, ఎప్పుడు చూసిన మా కుటుంబంలో కన్నీరే, మాకు ఆశ లేదు అనుకుంటున్నామేమో. మనం ఆరాధించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ఆశతో ఇక్కడికి వచ్చారో, ఎందరైతే నిరాశతో ఇక్కడికి వచ్చారో, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నిరాశలో నుంచి ఆశలోనికి దేవుడు నడిపిస్తా ఉన్నాడు. మోడు బారిన జీవితాల నుంచి చిగురు వేసే అనుభవానికి దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలు అనుకుంటే మాకు ఆశ లేదనుకున్నప్పుడు దేవుడు అంటాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా, ఒక్కసారి నీవు ప్రవచనమెత్తి ఆ ఎండిపోయిన ఎముకలతో ఒక్క మాట నీవు సెలవిస్తే అవి బ్రతుకును అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాగ్దానం ఉన్నది ఈ జీవితంలో. ఈరోజు వాగ్దానానికి సిద్ధపడతా ఉన్నావు కదా, దేవుడు నాకు ఏ వాగ్దానం ఇస్తున్నాడు, నిన్ను ఏ వాగ్దానం వచ్చిందో మీకు తెలియదు, కానీ ఆ వాగ్దానం ఎత్తిబట్టి ప్రవచనం ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఎండిపోయిన ఎముకలు బ్రతికినట్లుగా, ఎండిపోయినటువంటి నీ జీవితంలో ప్రార్థనలో ఎండిపోయావా, విశ్వాసంలో ఎండిపోయావా, దేవుని సన్నిధాన ఫలాలు లేనటువంటి జీవితంలో ఉన్నావా, ఎండిపోయిన అనుభవంలో ఉన్నావా, ప్రవచనం ఎత్తి ప్రార్థన చేయి. నరపుత్రుడా, నీవు లేచి నీ ప్రవచనం ఎత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ లోయలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా లేచి ఉజ్జీవించబడతాయి. ఈరోజు నీవు వాగ్దానం తీసుకుని మోడన పడవేయటం కాదు, దేవుడే వాగ్దానం ఇస్తున్న ఆశపడి వచ్చావు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన చేయాలి, ప్రవర్తన ఎత్తి ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం నుంచి ఒక
తీర్మానం తీసుకో. ఈ రోజు నువ్వు వాగ్దానం తీసుకుంటావు కదా, ఈ వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆ వాగ్దాన్ని ప్రతి ఉదయమున, సాయంకాలం, మధ్యాహ్నం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో ఆ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీ వాగ్దానాలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన ఎందరో మనకి మాట ఇచ్చి తప్పి ఉండవచ్చు, ఎంతమంది నీకు భరోసా ఇచ్చి వెనకడుగు వేయచ్చు, ఎంతో మంది నీకు మాట ఇచ్చి నీ కష్టాల్లో ఎంతో మంది నిన్ను దాటుకుని వెళ్ళవచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు నీకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాగ్దానం తీసి ఏదో చదువుకొని సంతోషంతో బైబిల్లో పెట్టుకుని పూజించడానికి కాదు. నీ వాగ్దానం ప్రతిరోజు దేవుని దగ్గర అడగాలి. అయ్యా నిశ్చయముగా నా వాగ్దానం నాకు సఫలపరచయ్యా, నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ఇదిగో సంసోని జ్ఞాపకం చేసుకున్నావు, ఎదవరాల్ని జ్ఞాపకం చేసుకున్నావు, ఎదవరాలు కుమారుని జ్ఞాపకం చేసుకున్నావు. ఇదిగో నా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. నా ఎండిపోయిన ఎముకల యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఆశలైనటువంటి నా జీవితాలు ఆశను రగిలించయ్యా, ఆశను రగిలించయ్యా. ఎంతమంది ఆశ లేకుండా నిరాశలోకి వచ్చి ఉన్నావో, ఏ ఆశ, ఏ ఆధారము ఏది లేనటువంటి నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నావేమో, నా దేవుడు నీకు ఆధారముగా ఆయన ఉండడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆదరించడానికి ఆయన వచ్చాడు, ఉజ్జీవింప చేయడానికి ఆయన వచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఉజ్జీవం రగిలించడానికి ఆయన వచ్చాడు, నీకు సమస్యల నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నువ్వు నమ్మాలి దేవుని సన్నిధానం. చాలా మంది నమ్మరు అనమాట. ఆ ప్రతి సంవత్సరం కూడా ఉండే సమస్యలే కదా, ఈ సంవత్సరం తీరిద్ది అనుకుంటావేమో. ఇదిగో నరపుత్రుడా నువ్వు లేగాలి, నరపుత్రుడా నువ్వు లేచి నిలబడాలి, నరపుత్రుడా నువ్వు లేచి నిలబడాలి. ఈరోజు నిలబడాలి ప్రభు దగ్గర, మనం దేవుని దగ్గర నిలబడాలి, దేవుని దగ్గర ప్రవచన వ్యక్తి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు, నీ ప్రార్థనలన్నికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. ఒకవేళ చాలా మంది కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు వాగ్దానాన్ని మరిచిపోయి ఉన్నారేమో, లేదంటే మీ వాగ్దానం నెరవేర్చబడలేదేమో. చాలా మంది జీవితాల వాగ్దానం నెరవేర్చబడవు, చాలా మంది జీవితాల వాగ్దానం నెరవేర్చబడతాయి, కానీ చాలా మంది ఎక్కువగా నెరవేర్చబడిన వాళ్ళే ఉంటారు. ఎందుకు అంటారా? ఆ వాగ్దానాలు మీరు ఈ రోజు తీసుకుని ఈ రోజు వరకే దాన్ని చూసి మళ్ళీ రేపటి నుంచి ఆ వాగ్దానాన్ని మరిచిపోతూ ఉంటారు. కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం 31వ తారీఖు వరకు కూడా నీ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. నీకు ఇచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం ఏమై ఉన్నదో అది నీ జీవితంలో నెరవేర్చబడితే దేవునికి స్తోత్రం. ఒకవేళ నెరవేర్చబడకపోతే ఈ సంవత్సరమే నీ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీ జీవితం నిరాశలోంచి దేవుడు ఆయన ఆశలోనికి నడిపిస్తాడు. మోడు పారిపోయిన నీ జీవితాన్ని, మోడు పారిపోయినటువంటి అనుభవాన్ని దేవుడు ఉజ్జీవింపజేస్తాడు. దేవుడు ఆశీర్వదించబడతా ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నూతన సంవత్సరానికి ఇంకా కొన్ని నిమిషాల్లోకి మనం వెళ్ళబోతూ ఉండగా నూతనమైనటువంటి మేలులు, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, నూతనమైనటువంటి దీవెనలు దేవుడు నిశ్చయముగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకనే ఎన్ని మారినా సరే మన దేవుడు మారని వీడని దేవుడు. ఎంతో మంది ప్రేమలో మార్పు ఉంటుంది, ఎంతో మంది స్నేహంలో మార్పు ఉంటుంది, ఎంతో మంది మనుషుల్లో మార్పు ఉంటుంది. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. ఆయన మారని దేవుడు. సంవత్సరాలు మారిపోతా ఉన్నాయి, దినాలు మారిపోతా ఉన్నాయి, పరిస్థితులు మారిపోతా ఉన్నాయి, లేకపోతే నీ కుటుంబ పరిస్థితులు తారుమారైపోతున్నాయి. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఆయన నిరంతర పూజార్హుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. నీ కొరకు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ప్రేమను చూపిస్తున్నటువంటి దేవుడు. నీ కొరకు ఆయన 2000 సంవత్సరముల క్రితమే ఆయన ప్రాణమును క్రయధనముగా ఇచ్చి ఆయన రక్తాన్ని ధారపోసి నీ ప్రాణమును దేవుడు తెప్పరెల్లా చేశాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రాణాన్ని ఆయన తెప్పరెల్లా చేశాడు. ఎందుకంటే ఆయన ప్రాణము దాహముతో నిండిపోయినది. ఆయన నీ కొరకు దాహమని ఆయన తెప్పరెల్లలేక, ఆయన దాహము తీర్చుకోలేక నీ కొరకు సిలువలో మరణమైపోయి, నీ కొరకు ఆయన రిక్తుడిగా మారిపోయి, నీ కొరకు అనేకమైన శ్రమలు అనుభవించి నీ దప్పిక తీర్చడానికి కోసం, నీకు ఒక నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వబడటం కోసం ఆయన ఒక రిక్తుడిగా మారిపోయి ఉన్నాడు. నువ్వు బ్రతకాలని ఇష్టపడుతున్నావా? దావీదు భక్తుడు అన్నాడు కదా, నువ్వు ఎవరైనా బ్రతకగోరువాడు ఉన్నాడా? నిజంగా ఈ వాక్యం విన్నటువంటి మన జీవితంలో మీలో ఎవరైనా బ్రతకాలని ఆశపడతా ఉన్నారా? ఎవరైనా మేలు పొందాలని ఆశపడుతున్నారా? నా దేవుడు బ్రతికించే దేవుడు, మన దేవుడు బ్రతికించే దేవుడు, మన దేవుడు జీవమునిచ్చే దేవుడు, మన దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. బ్రతకాలని నీ జీవితంలో దేవుడు ఒక నేల గోతిని చీల్చి ఆయన నిన్ను బ్రతికించబోతా ఉన్నాడు, నీ కుటుంబాన్ని బ్రతికించబోతా ఉన్నాడు, నీ బిడ్డల్ని బ్రతికించబోతా ఉన్నాడు. నువ్వు సావులకు సిద్ధపడి ఉన్నావేమో, మరణంచుల్లోనికి వెళ్ళిపోయావేమో, సమాధిలోనికి వెళ్ళిపోయావేమో, ఈ సంవత్సరం చూడలేని అనుకున్నావేమో. నా దేవుడు నీకు ఒక దయా
కిరీటంగా దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని నీకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరం ఒక దయా కిరీటంగా పొందబోతా ఉన్నావు. నీ యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడిని మేలుతో దేవుడు తృప్తిపరుస్తా ఉన్నాడు. సంసోన్ని బ్రతికించాడు, పేద యాదవరాల కుమారుని దేవుడు బ్రతికించాడు, ఎండిపోయిన ఎముకల్ని దేవుడు బ్రతికించాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇంకా కొన్ని నిమిషాల్లో నూతనమైన సంవత్సరంకి వెళ్ళబోతున్న మన జీవితాల్ని దేవుడు బ్రతికించునుగాక. నిశ్చయముగా నిర్జీవ స్థితిలో ఉన్న వారిని దేవుడు బ్రతికించునుగాక. నిరాశ బ్రతుకులో ఉన్న వారిని దేవుడు బ్రతికించునుగాక. ఏ ఆశ లేదనుకున్న నీ జీవితంలో ఆశను దేవుడు పుట్టించునుగాక. నీలో ఆశను పుట్టించునుగాక, నీలో జీవాత్మను పుట్టించునుగాక, నీలో పరిశుద్ధాత్మను పుట్టించునుగాక, నీలో దేవుని సన్నిధిక ఆత్మ నీలో రగలించబడునుగాక. నువ్వు రగలించబడాలి. ఒక నూతనమైన శక్తిని పొందుకోవాలి. ఒక నూతనమైన శక్తి నీ మీదకి రావాలి. సంసార బలం యొక్క శక్తి నీ మీదకి రావాలి. సంసార ఆత్మ నీ మీదకి రావాలి. ఆ యొక్క ఏలి యొక్క ఆత్మ మన మీదకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనందరి దేవుడు సంచరించబోతుండగా ప్రతి నేత్రమైన చూచుచుండాలి. ప్రతి నేత్రమైన చూస్తూ ఉన్నాడు. ఇదిగో నీలోనికి ఒక నూతనమైన శక్తి దిగబోతా ఉంది. ఒక నూతనమైన శక్తి దిగబోతా ఉంది. గడిచిన సంవత్సరం అంతా కీడుతో అపాయాలతో ఒకవేళ మనమంతా కూడా ఎన్నో కీడులు ఎన్నో శ్వాదలు చూసాం. ఈ సంవత్సరము అటువంటి మన జీవితాల్లో జరగకోకుండా, అటువంటి విషాదమైన జీవితాలు మన జీవితాల్లోకి రాకోకుండా, చేదైన అనుభవాలు మన జీవితాల్లోకి రాకోకుండా మధురముని దేవుడు కురిపించునుగాక. మధురమైన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మధురమైన జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. చేదు అనుభవాలు ఈ సంవత్సరం అంతా ఉన్నవేమో, చేదైన అనుభవాలు ఈ సంవత్సరం అంతా ఉన్నవేమో, చేదైన అనుభవాలు ఈ జీవితంలో ఉన్నాయేమో దేవుడు తీపిగా మార్చబోతా ఉన్నాడు. మధురముగా మార్చబోతా ఉన్నాడు. అమృతముగా మార్చబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి చోటించిన ప్రతి వారి జీవితంలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదములు దేవుడు మనకు కురిపించబోతా ఉన్నాడు. నేలను కృపరించినట్టుగా ఆత్మను కృపరింపజేస్తా ఉన్నాడు. ఇదిగో నేత్రములు ప్రతి నేత్రమైన చూచినట్లుగా ఈ రోజు నిరాశలైన బ్రతుకులను దేవుడు ఉజ్జీవింపజేస్తా ఉన్నాడు. మరి నువ్వెందుకు ఇంకా నిర్లక్ష్యమైన స్వభావంలో ఉన్నావు? ఇంకా ఎందుకు దేవునికి వేరుగా బ్రతుకుతున్నావు? ఇంకా ఎందుకు దేవునికి వేరైన జీవితాలు జీవిస్తున్నా? నీ కొరకు నేల ఓటను దేవుడు పుట్టించబోతా ఉంటే, నీ కొరకు నేలను దేవుడు సిద్ధం చేస్తా ఉంటే ఆ నీరును త్రాగి తెప్పలమడం చేయకుండా ఇంకా నీవు తృప్తి చెందలేని స్థితిలో ఉన్నావు. ఇంకా దాహముతో ఉన్నావు. ఏ దాహము నిన్ను వెంటాడుతుంది ఈ సంవత్సరం? ఏ దాహముతో నిండిపోయి ఉన్నావు ఈ సంవత్సరం? నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీ దాహము నేను తెప్పలు చేయనుగాక. ఎముకలతో దేవుడు మాట్లాడుతున్న దేవుడు నీతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిపోయి నిర్జీవమైన స్థితిలో ఉన్నటువంటి ఎముకలతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. సజీవంగా నీతో కూడా దేవుడు మాట్లాడుతుంటే నీలో నిర్లక్ష్యం ఎందుకు కలుగుతా ఉంది? నీలో అశ్రద్ధ ఎందుకు కలుగుతా ఉంది? ఇంకా నిర్లక్ష్యమైన స్వభావాల్లో ఉన్నావే, ఇంకా అశ్రద్ధమైన స్వభావాల్లో ఉన్నావే. సమయం రాబోతా ఉంది, సమయం గతించిపోతా ఉంది. ఇదిగో దుర్దినాలు రాబోతా ఉన్నాయి, అపాయకరమైన దినాలు రాబోతా ఉన్నాయి. ఇంకా ఎంతకాలము దేవునికి వేరే బ్రతుకుతావు? ఇంకెంతకాలము చేదైన అనుభవాలతో బ్రతుకుతున్నావు? ఇంకెంతకాలము బలమైనటువంటి ఆత్మ నీలో లేకుండా నీలో ఎందుకు అపవాది చోటు చేసుకుంటా ఉన్నాడు? ఈ సంవత్సరమైన ఈ నూతన సంవత్సరంలో దేవుని శక్తిని పొందుకో. దేవుని శక్తిని పొందుకో. సంవత్సరం బలాన్ని పొందుకో. ఇదిగో ఏలి ఆత్మను పొందుకో. రథములను దేవుడు నుంచి చూపిస్తా ఉన్నాడు. రథములను దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఏలి నేత్రములకు దేవుడు రథములను చూపిస్తున్నట్లుగా, ఇదిగో ఫరో యొక్క రథ చక్రాలు ఊడిపోతున్నట్లుగా ఈ రోజు నీ యొక్క శత్రువుల యొక్క ఆ చక్రములు దేవుడు ఓడగొడతా ఉన్నాడు. సంఖ్యలు ఓడగొడతా ఉన్నాడు. దేవుని ఆత్మ నీలో సంచరిస్తే ఇదిగో నీ యొక్క శత్రువును జయించగల శక్తి దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఎండిపోయినటువంటి మన జీవితాలను ఉత్తేజంప చేయడానికే మనం ఆరాధించే దేవుడు. ఇన్ని సంవత్సరాలు ప్రభువు నమ్ముకొని, ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధానంలో ఒక ఎండిపోయిన చెట్టు వలె ఉన్నావేమో, పుష్పించడానికి నువ్వు సిద్ధపడాలి. మంచు నీ మీద కురవబోతా ఉంది. పలకరి వాన నీ మీద కురవబోతా ఉంది. దేవుని శక్తి నీ మీద కురవబోతా ఉంది. ఆఖరి గడులు నీ మీదకి దేవుని ఆత్మ నీ మీద సంచరించబోతా ఉంది. ఇంకా ఎండిపోయినటువంటి చెట్టు వలె ఉన్నావా? దావీదు భక్తుడు అన్నాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె ఉన్నా. ఒకవేళ చెట్టులాగా ఎండిపోయిన స్థితిలోనే ఉన్నావేమో, మొగ వేసే అనుభవం దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. మొగ వేసే అనుభవం దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. మొగ వేయటానికే ఈ సంవత్సరం దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం దేవుడికి
అవకాశం ఇచ్చాడు. నీలో మొవ్వ వేసే అనుభవాలు రావాలి, ఆత్మలో నీలో వర్ధిల్లే అనుభవాలు రావాలి. నీకు ఈ సంవత్సరం అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎంతో మంది మనకంటే గనులు, ఎంతో మంది మనకంటే చిన్నవారు, ఎంతో మంది మనకంటే గొప్పవారు నశించిపోయారు. మన కళ్ళెదురుగానే మరణించారు. దేవునికి ఎందుకు ఇచ్చాడు ఈ అవకాశం? దేవునికి ఎందుకు ఇచ్చాడు ఈ అవకాశం? నీవు ఇంకా ఎండిపోయిన అనుభవాల్లో ఉంటావనా? ఇంకా నీవు నిశ్చయమైన అనుభవాల్లో ఉంటావనా? ఇంకా మోడుగాన జీవితాల్లో ఉంటావనా? దేవుడికి అవకాశం ఇచ్చింది. నా దేవుడు నీకు అవకాశం ఇచ్చింది ఎందుకయ్యా అంటే నువ్వు రగిలించబడటానికి. హల్లెలూయా. నువ్వు రగిలించబడటానికి, ఆత్మ నీలో పుట్టించడానికి, మంట నీలో పుట్టించబడటానికి, పరిశుద్ధాత్మ నీలో వేలుబడి చేయడానికి, నువ్వు ఎండిపోయినటువంటి అనుభవాల నుంచి ఇదిగో తొలకరి వానతో ఆయన నిన్ను తడపటానికి సంవత్సరం సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం తొలకరి వాన నీ మీద పడబోతా ఉంది. ఈ సంవత్సరం తొలకరి వాన మంచుతో నిన్ను నింపబోతా ఉంది. నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఇంకెంతకాలము దేవునికి దూరంగా బ్రతుకుతావు? ఇంకెంతకాలము ప్రభువుని దుఃఖ పెడతావు? ఇంకెంతకాలం ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటావు? నా దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీవు ఆశపడుతున్నట్లే ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా చిగురు వేస్తావని, ఇంకా ఫలాలు ఇస్తావని, ఇంకా ప్రేమను పంచుతావని, ఇంకా సహవాసం చేస్తావని, ఇంకా ప్రభువులు ఐక్యమర్చబడతావని నా దేవుడు ఎదురు చూస్తున్నా. ఆ సంవత్సరం రాబోతా ఉంది. ఈ సంవత్సరమైన ప్రభువుకి దగ్గరగా నువ్వు బ్రతకాలి. ఈ సంవత్సరమైన ఆయన సంతోషపరచాలి. ఎంతో మందిని ఉంచొచ్చు నీ జీవితంలో. ఎంతో మందికి నీ జీవితంలో స్థానం ఇవ్వచ్చు. ఎంతో మందికి నీ జీవితంలో నీకు సమయం ఇవ్వచ్చు. కానీ నా దేవుడు అడుగుతా ఉన్నాడు, ఆయన సమయాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఈ సంవత్సరమైన నీవు చోటు ఇవ్వగలుగుతావా? ఈ సంవత్సరమైన స్థలం ఇవ్వగలుగుతావా? ఈ సంవత్సరమైన నీవు ప్రభువుకి స్థానం ఇవ్వగలుగుతావా? నీ బలాన్ని ప్రభువుకి ఇవ్వగలుగుతావా? నీ సమయాన్ని ప్రభువుకి ఇవ్వగలుగుతావా? సమయము పోతే సమయము తిరిగి రాదు. కాబట్టి నేనే రక్షణమని ఈ సంవత్సరమైన ప్రభు కొరకు నీవు సిద్ధపాటు కలిగి జీవించు. నేను ఆశలు లేకపోతే నా దేవుడు ఆశలు పుట్టించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోడి మారినటువంటి జీవితాలు దేవుడి సంవత్సరం మన కుటుంబాల్లో ఒక గొప్ప నూతనమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతారు. మన కుటుంబాల్లోనే కాదు, మన సంఘంలో కూడా అటువంటి ఉజ్జీవాన్ని దేవుడు రగిలించునుగాక. ఎంతో మంది యవనస్తుల్లో దేవుని ఆత్మ, దేవుని యొక్క మరి ఆత్మ నిరాశగా ఉంటా ఉంది. ఇదిగో ఈ సంవత్సరము యవనస్తుల్లో దేవుని ఆత్మ రగిలించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ప్రతి ఎవరబెట్టని దేవుడు పట్టుకోబోతా ఉన్నాడు. అనేకమైన నూతన ఆత్మను దేవుడు నడిపించబోతా ఉన్నాడు. ఎండిపోయినటువంటి జీవితాన్ని దేవుడు చిగురు వేయబోతా ఉన్నాడు. ఎండిపోయిన అనుభవాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతా ఉన్నాడు. నమ్మినటువంటి ప్రతి వారు కూడా చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.